నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా అచంటలో ఘనంగా ఉమామహేశ్వర పిరమిడ్ 14వ వార్షికోత్సవం. నిర్మల్ జిల్లా కామోల్ గ్రామంలో ఘనంగా అహింసా శాకాహార ర్యాలీ, సద్భావన ర్యాలీ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు అద్భుతంగా ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం. సత్యసాయి జిల్లా తూముచెర్లలో విజయవంతంగా జరుగుతున్న 7 రోజుల శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం. సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన. కడపలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పోలీస్ శిక్షణార్థులకు యోగా ధ్యాన శిక్షణ. ఇక వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని శ్రీ రామేశ్వర స్వామి సత్రంలో ఉమామహేశ్వర పిరమిడ్ 14వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్, ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ సేవాదళ్ అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశాలిచ్చారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టులో ఏప్రిల్ 30, మే 1, 2 తేదీల్లో నిర్వహించే బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు మేకా వెంకటేశ్వరరావు. ఆ తర్వాత అతిథులను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. నేను ఒక కాంట్రాక్టర్ని, పక్క వాళ్ళకి వెళితే ఒక వరకు నిద్ర పట్టేది కాదు. పూర్వజన్మ పరంపరలో ఆ మందు తాగటం, ఆ సిగరెట్లు తాగటం అవన్నీ అనుభవాలు అయిపోయినాయి. కానీ ఇక్కడ మరి ఒక ప్రకృతి ఇచ్చిన ప్రసాదం, నాకు వాటి మీద ఏది ధ్యాస లేదు. అది ఇంత ఘర్షణ స్థితిలో ఉండే జీవితం ద్వారా నా కారు మెకానిక్ ద్వారా ధ్యానము అని తెలుసుకున్నాను. కానీ ధ్యానంలోకి రాలా. తెల్లవారి లేచింది మొదలు పరుగు పరుగు పరుగా అయ్యే. ఎంత పరిగిడినా గమ్యము చేరదాయే. అంతలోనే మరణమాసన్నమాయే. ఏమి జన్మ నరుడా అనేదని ఒక మహానుభావుడు అన్నాడు. అవునా? ఆయనకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎంతమంది గురువులు ఎన్ని రకాల మార్గాలు మనకు చూపిస్తూ వచ్చారు. యజ్ఞాలు చేయమన్నారు, వ్రతాలు చేయమన్నారు, పూజలు చేయమన్నారు, నామస్మరణ చేయమన్నారు. మనం ఎట్లున్నామంటే మనం ఇంకా దిగజారిపోతూ ఉండం. ఏమీ చెయ్యలేని స్థితిలోకి వస్తుంటే మనకు చెప్పవలసిన గురువులు వాళ్ళు ఇంకా మెట్లు దిగి మన కోసం వస్తూ ఉన్నారు. కృతయుగంలో కేవలం ధ్యానం మాత్రమే చేసేవాళ్ళు. దేవతలు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడిపోయేవాళ్ళు, కనపడేవాళ్ళు. ఆ తర్వాత కాస్త కాలం మారిపోయినాక దేవతలను తృప్తిపరిచేదానికి యజ్ఞాలు చేయను మొదలుపెట్టారు. తర్వాత కాలం మారి యజ్ఞాలు కూడా చెయ్యలేని స్థితికి వచ్చారు. ఏం చేశారు? పూజలు, వ్రతాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కలియుగం వచ్చింది. అంతా బాగ్దౌడు జిందగీ. 100 ఏళ్ళు కూడా ఈ మనిషి పూర్ణంగా బతకలేకపోతూ ఉన్నాడు. ఎక్కడో ఎవడో ఒకడు 100 ఏళ్ళు బతికితే వాని దిక్కు ఆశ్చర్యంగా చూసే స్థితి. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలం పెద్ద వాల్ఘాట్ గ్రామంలో 53వ రోజు మణికంఠ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్లు గంగారెడ్డి, భారతిలు అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా సికింద్రాపూర్ గ్రామంలో పిరమిడ్ ధ్యాన దంపతులు లిఖితా రాజులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే చిన్న వాల్ఘాట్ గ్రామంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన ధ్యాన ఋషి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ నిజామాబాద్ జిల్లాలో 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల్లో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఈ ధ్యాన కార్యక్రమంలో నిర్వాహకులు మైలారం లిఖితా రాజు, పిరమిడ్ మాస్టర్లు రాజు హంస, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
జన్మస్థలకి అమరనాథ సిద్ధేశ్వర పరిమిడికి మరి పిఎంసి ఛానల్ కి నిజామాబాద్ జిల్లా మాస్టర్స్ అందరికి ఈ రోజు ఈ క్లాస్ ఏర్పాటు చేసిన ఈ మాస్టర్స్ కి పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా భైన్సా మండలం కామోల్ గ్రామంలో శ్రీ సీతారామాలయ కమిటీ ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్ దత్తారెడ్డి అధ్యక్షతన అహింసా శాకాహార సద్భావన ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పిఎంసి అడ్వైజర్ పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా గంగారెడ్డి, ప్రధాన వక్తగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు రుక్మా లింబాద్రి, గ్రామ సర్పంచ్ చిన్నయ్య, పిరమిడ్ మాస్టర్లు నర్సారెడ్డి, రాజారెడ్డి, లతా రమేష్, నారాయణ, వందన, రామ దీక్షా స్వాములు పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. యోగులందరూ చేసింది కూడా ధ్యానమే. కాకపోతే మనం ఏమైందంటే మనం చేయలేకపోవడం వల్ల మనకి తెలియలేదు. మన తల్లిదండ్రులు కానీ మన బంధువులు కానీ ఇక్కడ ఉండే సమాజం కానీ ఏదైతుందో వాళ్ళని పూజ చేయమని చెప్పారు, కానీ మనం ధ్యానం చేయమని చెప్పలేదు. ధ్యానం ఎప్పుడైతే చేద్దామో ఇదేమన్నది ఉద్ధరే ఆత్మానం ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోమని చెప్పేసి గీత చెప్పింది. నువ్వు ఊళ్ళ కాలు మొక్కితే నీకేం రాదు. అర్థమవుతుందా? ఎవరి కాలు మనం మొక్కినా, ఏ పెద్ద మారాలి కాలు మొక్కినా మనకేం రాదు. ఎప్పుడు వస్తుందంటే నువ్వు సాధన చేసినప్పుడు, నువ్వు ధ్యానం లోపల కూర్చున్నప్పుడు నీ లోపల మార్పు అన్నది చాలా అవుతుంది. నేను ఎప్పటి వరకు అయితే ధ్యానం చేయగలనో అప్పటి వరకు నా లోపల మార్పు రాలేదు, నా మనసు మారాలేదు. మాట్లాడండి, అర్థం చేసుకొని మాట్లాడండి, మనసిప్పి మాట్లాడాలి, ఉన్నట్టు మాట్లాడాలి, పూర్తి అయిన తర్వాత మాట్లాడాలి, మనసు నొప్పించకుండా మాట్లాడాలి, మరి తక్కువ మాట్లాడాలి. అప్పుడు శక్తి ఎనర్జీతో ఉంటాం. ఎక్కడ శక్తి అయిపోయినాం మనం? కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం. ఇన్ని కోల్పోయిన విజయాలు సాధిస్తామా? ఇంకొక మాట చెప్తుంది మహనీయుడు, కోపంలో సమాధానం చెప్పద్దు, సంతోషంలో వాగ్దానం చేయదు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు, అవసరం లేకుండా అబద్ధం చెప్పద్దు. 100కి అబద్ధం నిజంతో సమానం. అవసరం లేకుండా ఫోన్ వచ్చిన అబద్ధం మాట్లాడు, లేదని చెప్తాం. అందుకే అంటారు కానుకుంటుంది కూరలు ఇస్తాం, తేరుకుంటుంది కూరకు ఇస్తాం. మనిషికి ఎక్కడ ఉంటుంది? నిలుగైనా ఒళ్ళంత శరీరం అంత తీయగా చెప్తాం. ఎప్పుడు ఏం చేస్తామో అంత తెలియదు. నేను ధ్యానం చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుతూ ధ్యానం అనేది మన ఆనందం. కోట్లు సంపాదించే నోట్లు తింటావు, ధ్యాస పెట్టు, నీ ప్రశాంతత తెలుసుకో, నువ్వు ఏకాగ్రతగా నువ్వు ఆరోగ్యం కోసం ఆలోచించు. దాని తర్వాత నీకు ఏది కావాలో అదే వస్తుంది. కడపలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పోలీస్ శిక్షణార్థులకు యోగా, ధ్యాన శిక్షణ అద్భుతంగా ఇస్తున్నారు కడప పిరమిడ్ మాస్టర్. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కడప పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ శేషారెడ్డి, మాస్టర్లు వంశీ, సంజీవ్లు పాల్గొని పోలీస్ శిక్షణార్హులకు యోగా, ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యాన సాధన, యోగాసనాలు ఎలా చేయాలో చక్కగా చూపించారు. యోగా, ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎంత పైకి ఎక్కితే అంత మనకు ఫలితం వస్తుంది. ఎత్తండి కాళ్ళు, కనీసం ఒక ½ మీటర్ అన్నా ఎక్కిపోదాం. ఆ మీటర్ అర్ధ అడుగున ఎత్తాలి, 1 feet or ½ feet. తెర కిందగా ఒకసారి జస్ట్ టచ్ యువర్ chin to the ground. Okay? Relax. నెక్స్ట్ ఆసనము మన మీకు ఇచ్చినటువంటి టైం టేబుల్లో ఉంది భుజంగాసనం. భుజంగం అంటే పాము. మన తల ఎలా ఉండాలంటే పాము పడక మాదిరి ఉండాలి. రెండు చేతులు ఇలా ఉంచుకుంటాం, ఇలా రెండు బొడ్డుకి ఇరువైపులో పెట్టుకోవాలి. ఇలా మనం ఎప్పుడు చేస్తాము అంటే
ఇలా చేసేది సూర్య నమస్కారం. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సురేష్, చంద్రశేఖర్లు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టతతో పాటు అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం సరిగ్గా కుదరలేదు అంటే ఇప్పుడు మనం చేసుకున్న అజ్ఞానము, సరైన ఆహారపు అలవాట్లు లేక, ప్రతి విషయంలోనూ అజ్ఞానంతో ఉండడము. ధ్యానం చేయాలంటే కూడా మనకు త్రికరణ శుద్ధి ఉండాలి. మనస వాచ కర్మణతో మనం ధ్యానం చేస్తే ఏవి మనకు గుర్తుకు రావు. త్రికరణ శుద్ధి, మనం ఎవరిని పొందాలి, దేనికోసం మనం భూమిపైకి వచ్చాము అది తెలుసుకోగలిగితే మనకు ఆ ధ్యానంలో మన స్వస్వరూపాన్ని చూసుకోవచ్చు. మనం ఫస్ట్ మన స్వరూపాన్ని మనం చూసుకోవాలి. మన స్వరూపం ఏంటో మనం చూసుకోగలిగితే మన తర్వాత పరమాత్మని చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మనం ఎవరు, ఫస్ట్ నేనెవరు అనేది నేను తెలుసుకోవాలి. నేనెవరు, నేను ఎందుకు వచ్చా భూమి మీదకి, నేనంటే ఎవరు, నేనంటే శరీరమా, నేనంటే జీవుడా, నేనంటే ఆత్మ, ఎవరు నేను అనేది నేను తెలుసుకోగలిగితే. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ప్రతిరోజు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్వాస అనే అంశం గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానం చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అనే విషయం గురించి చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎడం పక్కన 36 శ్వాసలు తీసి నేను భూమిలోకి వస్తున్నాను, నా పంటలు బాగా వస్తున్నాయి, అదంతా ఈ ప్రకృతికి వదిలేస్తున్నాను, నాకు సహకారం చేయండి అనేసి నా భూమాతని ఈ శ్వాస అంటే నీకు దానికి కనెక్ట్ అంటే 36 శ్వాసలు ఓపెన్ చేసుకొని బాగా తీసుకున్నాం అనుకోండి మేడం. బాగా 36 దానికి కనెక్ట్ అవుతుంది అన్నమాట. కనెక్ట్ అయితే అద్భుతంగా పంటలు వస్తాయంట. వాళ్ళు 1000 మందిని తీసుకుంటే 900 మందికి అద్భుతంగా పంటలు పండాయంట. రైతులు కావాల్సింటే తెలుసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఆ శ్వాసలో ఉండే రహస్యాలే కదా మేడం, రహస్యాలే కదా, అది ఒక్కటే కాదు ఇక్కడ చాలా. అంటే ఇవన్నీ యాక్టివ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి, అప్పుల్లో ఉంటారు వాళ్ళు, డబ్బులు ఏం పుట్టవు, ఆ ప్రేమతత్వం అనేది ఉండదు. ఇవన్నీ ఎట్లుంటాయంటే మేడం, ఎగ్జాంపుల్గా మనము ఇవన్నీ తీసుకుంటే మణిపూరకం అనేది మధ్యాహ్నం ఎందుకు చేయమని చెప్తానంటే, మధ్యాహ్నం ఎప్పుడైతే బాగా సాధన చేసామో ఆటోమేటిక్గా నా 3 రౌండ్లు చేశాను అనుకోండి మేడం. 3 రౌండ్లు అంటే 12, 12, 12 ఎన్ని అవుతాయి మేడం? 36. ఈ పక్కన 36, ఆ పక్కన 36 ఒక సెట్. అలాంటివి 3 చేశారనుకోండి మేడం 12 గంటలప్పుడు మణిపూర్కి యాక్టివ్ అవుతుంది. మణిపూర్కి యాక్టివ్ అయిన తర్వాత 4 గంటలప్పుడు మీరు కూర్చొని మీరు అప్పుడు కావాలని సెట్ చేసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్దులగుట్టలో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఉదాహరణలు, కథల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. స్వామికి నమస్కరించుకొని జర వెళ్ళిపోయాను. మీరు చూస్తున్నారంట అట్లే. ఎవరు చూస్తున్నారు? 8-10 మంది వచ్చినారు కదా, ఆయన దగ్గరికి వెళ్దామని చూస్తున్నారంట. ఆ తల్లి పెట్టి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిందంటే ఇంకా కనిపించలేదంట సుమారుగా కృష్ణుడు వాళ్ళని అంటే లేదు స్వామి తినొచ్చినామనంట అలా ఉందంట. ఆ రొట్టె తినేసినారంట అందరూ. తిన్న తర్వాత ఇంకా కొన్ని రొట్టెలు ఉన్నాయంట. ఆ రొట్టెలు అట్లే ఉన్నాయంట. వీళ్ళు అడిగినారంట, స్వామి ఆమె నీకు ఏమవుతుంది అన్నారంట వీళ్ళు. అంటే ఆ స్వామి అన్నాడంట, మీరు నాకేమవుతారు అన్నాడంట. మేమంటే ఇట్లా అన్నంట, అది కూడా అట్లేనా అండు, మీరెట్లనో ఆ తల్లి కూడా అట్లనే. ఎప్పుడైతే నాలో ఉండే భగవంతుని నేను చేరుకోవాలని పట్టుతో ఉన్నానో, నాలో ఉండే భగవంతునికి నన్ను సాకే జ్ఞానం తెలుసు. పూడూరు గ్రామంలోని శివాలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రామకృష్ణ నరసింహ సాంగత్యంలో ధ్యానం, ఆధ్యాత్మిక బోధన అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ కష్టాలు, రోగాలు, సమస్యలు అనుభవ జ్ఞానం కోసం వస్తాయని తెలిపారు. అయితే బాధపడకుండా వాటిని వదిలేస్తే వాటంతటా అవే వెళ్లిపోతాయని తెలియజేసి అనుభవ జ్ఞానం గురించి చక్కగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. మంచి అయినా చెడైనా తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారు, మొత్తం నింపుకుంటారు. మీరు బాగా ఆలోచించండి. శరీరం కొంచెం మేలు. ఎట్లా మేలు? మనం ఏది తిన్నా పొద్దున్నే మల రూపకంగా బయటకు పోతుంది. ఏదైనా తాగినామనుకో మూత్ర రూపకంగా పోతుంది. అంటే శరీరానికి ఏం మంచి గుణం ఉందంటే తనకు అవసరం కూడా తీసుకొని అవసరం లేదు బయటకు పంపిస్తుంది కదా. మనం ఈరోజు హాయిగా ఉన్నాం. మీరు మూత్రంతో ఇబ్బంది అయితే మేము మన కథ వేరే కదా, దవాఖాన కుడతాలి మనకు. కానీ ఎప్పటికప్పుడు పంపుతుంది, మనసు పంపదు. మీ మనసు చెడు తీసుకొని బయటకు పంపదు. అదే ఆలోచన మనకు కంటిన్యూగా అవుతుంది. పలానా రోజు అట్లా అయిపోయింది, పలానా రోజు అట్లా అయిపోయింది, పలానా రోజు అట్లా అయిపోయింది, ఎంత పని అయిపోయాయి కదా. ఆ గతం గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? గతం చచ్చిపోయింది గతం. మనసు ఎన్ని జిమికులు చేస్తుందంటే అన్ని జిమికులు చేస్తుంది. మనం దాని ఒక్కదాన్ని కానీ మీరు మీ చేతిలో తీసుకొచ్చుకుంటే మీ జీవితం మారిపోతుంది. హైదరాబాద్ సుభాష్ పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ సనత్ నగర్ లో వందలాది మంది ధ్యానులతో శాకాహార ర్యాలీ సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుకట్పల్లి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సామూహిక ధ్యానం నిర్వహించారు. ఆ తర్వాత అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సుభాష్ పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మి, మైత్రేయ బుద్ధ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ నిర్వాహకురాలు కరుణ, పిరమిడ్ మాస్టర్లు నీరజ, సరస్వతి, సుభాషిని, విజయలక్ష్మి, జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ విద్య అలాగే చైతన్య విద్యాలయ స్కూళ్లలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు. శక్తిని కాపాడుకునే ఏకైక మార్గం ధ్యానమని స్పష్టం చేశారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్యం సమకూరుతాయన్నారు. భగవంతుడు కూడా ధ్యానం చేస్తాడని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన, తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మీ మనసుతో సాక్షిగా గమనిస్తూ ఉండండి. ఆ ఎరుకే మనము, ఆ చైతన్యమే మనము, ఆ అబ్జర్వరే మనము. ఎంత ధ్యానం చేస్తామో అంత లబ్ధి పొందుతాం. ధ్యానం చేస్తే అన్నీ లాభాలే, ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే. ధ్యానం చేస్తే ఆత్మశక్తితో ఉంటాం,
ధ్యానం లేకపోతే మనసుతో ఉంటాం. మనసు అంటే ఆలోచనలు. ఎప్పుడు శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. శక్తి లేకపోతే అన్ని సమస్యలే. ఎంత గొప్పదో ధ్యానం, ఎంత మహత్తరమైందో ధ్యానం, ఎంత శక్తివంతమైందో ధ్యానం. ఇప్పటికీ కైలాసంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు. ఆంజనేయ స్వామి కొన్ని వేల సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాడు. కళ్ళు తెరవాల వాళ్ళు. ఇంకా మనం కూడా రోజు కొంతసేపన్నా ధ్యానం చేయాలి. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద 7 రోజుల శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 3వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వీటి వెంకటేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, నారాయణ స్వామి, గోపాల్, రామంజీ, నాగభూషణం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. శరీరం నేను కాదు అని తెలుసుకొని బుద్ధిని పరమాత్మ పైన ఎవడైతే నిలపగలుగుతాడో వాడే ధీరుడుగా చెప్పబడతాడు. ధీరుడు అంటే అది మేడం పదం. అర్జునుడు ముందు శ్లోకంలో చెప్పుకున్నాడు కదా, ఏమని, నాకు కార్పణ్యం అనే దోషం ఆవరించింది అన్నాడు కదా. ఏం మేడం కార్పణ్యం అంటే తెలుసు ఎవరికన్నా కానీ. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవడైనా కానీ ఒక మనిషి లోబిగా ఉన్నాడు అనుకో, లోబి అంటే ఏమి, డబ్బు సంపాదిస్తాడు, తను తినడు, ఇతరులు గీడు. ఇంట్లో కొడుకు అడుగుతాడు వచ్చి, ఏమన్నాయనా నేను బడికి పోవాలంటే సైకిల్ తొక్కుకుంటూ పోలేకుండా ఏదో 2 వీలర్ బండి తీసుకుంటా, నాకు డబ్బులే అంటాడు. కొడుకు కీడు. బయట ఏడో భగవద్గీత జరుగుతుందంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఏదో అంతో ఎంతో ఇమ్మని ఎవరైనా మన టౌన్లో అడిగితే అనుకో ₹1 కూడా దానం చేయడు. కడపలోని నారాయణ హైస్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పోట్లమర్రి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పోట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని బోధించారు. ధ్యాన సాధనలో వచ్చే సందేహాలకు ఎంతో చక్కగా వివరణిచ్చి ధ్యానుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం బ్రాహ్మణపల్లి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు ధ్యానం సజ్జన సాంగత్యం జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో 16 మంది ధ్యానులతో 16 గంటల పాటు ధ్యాన సాధన నిర్వహించడం జరిగింది. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటూ ఉంటాను అనమాట, పరమాత్మ నన్ను ఎప్పుడు బయటికి పంపిస్తావు, నేను నీ ఆత్మలోనే ఉంటానని ప్రమాణం చేసి బయటకు వస్తాం. ఆ బయటకు వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఇంకా మనకి అన్నం ముట్టిస్తాడు. అన్నం ముట్టించిన తర్వాత ఉంటుంది నాది, నేది, అది అని ఉంటాయి అన్నమాట. నాకు కావాలి అంతా నాదే అని గర్వం పెరగడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ గుర్తుకొస్తుంది. ఎందుకు వస్తుంది గుర్తుకి? ఆ కాళ్ళు నొప్పులు వచ్చి ఆ కుటుంబ బాధలు తెచ్చుకోలేక అప్పుడు గుర్తుకొస్తారు అన్నమాట. ఈ లోపల గుర్తురాడు పరమాత్ముడు. పత్రిజీ జన్మస్థల్ పీఎంసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ, పీఎంసీ చైతన్య యాత్ర, పీఎంసీ అవగాహన సదస్సు మార్చి 29న నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ పూలంగ్ చౌరస్తాలో గల టీటీడీ కళ్యాణ మండపం నుండి ఉదయం 9:30 నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
నెల్లూరు జిల్లా సాయి తపోవనంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్చే శ్రీరాముడి షోడశ గుణాలపై వర్క్షాప్ మార్చి 27, 28, 29 తేదీల్లో జరగనుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ వర్క్షాప్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. వికారాబాద్ లో వీరభద్ర స్వామి పిరమిడ్ ప్రారంభోత్సవం మెగా శాకాహార ర్యాలీ మార్చి 29న నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ట్రస్టీ దామోదర్ రెడ్డిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సాదరంగా ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు వీరభద్రయ్య, నిర్మల. మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ అమీర్పేట్ లీలానగర్లోని జైన్ మందిరంలో ఆచార్య శ్రీనివాస్ సాంగత్యంలో సంగీతనాద సంకల్ప ధ్యానం, హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్లచే అహింస శాకాహార ర్యాలీ మార్చి 29న జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.